3 days లో 50K ఫాలోవర్స్ నుండి 14.5 మిలియన్ ఫాలోవర్స్. రాత్రికి రాత్రి ప్రపంచం మొత్తం ఇతని పేరు మార్మోగిపోయింది. ఇక్కడ ఏడుస్తూ కనిపిస్తున్న ఈ గోల్ కీపర్ ఫుట్బాల్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయాన్ని రాశాడు. ఇతని పేరు వోజిన్హా. 40 ఇయర్స్ ఏజ్ ఉన్న గోల్ కీపర్. ఇతను పోర్చుగల్ సెకండ్ డివిజన్ లో ఆడుతున్నాడు. కానీ ఇవాళ ఈ కీపర్ స్పెయిన్ అటాక్ కి ఒక పీడకలగా మారిపోయాడు. 90 నిమిషాల్లో 7 సేవ్స్ అండ్ 0 గోల్స్. కానీ స్టోరీ జస్ట్ సేవ్స్ గురించి మాత్రమే కాదు. వోజిన్హా అనేది ఒక నిక్ నేమ్. దాని అర్థం ఏంటంటే నాన్నమ్మ. చిన్నప్పటి నుంచి ఇతనికి అమ్మా నాన్న తోడు దొరకలేదు. వాళ్ళ నాన్నమ్మే ఇతన్ని పెంచి పోషించింది. అందుకే ఆవిడకి ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం తన టీషర్ట్ మీద ఈ పేరు పెట్టుకున్నాడు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటి అంటే 25 ఇయర్స్ వచ్చే వరకు ఇతను అసలు ప్రొఫెషనల్ ఫుట్బాలరే కాదు. కానీ కట్ చేస్తే 40 ఇయర్స్ ఏజ్ లో గోల్ కీపర్ గా మారి తన వరల్డ్ కప్ డెబ్యూట్ మ్యాచ్ లోనే క్లీన్ షీట్ మెయింటైన్ చేసిన ఓల్డెస్ట్ గోల్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ హాఫ్ టైం వరకు వోజిన్హాకి కొన్ని వేల ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కానీ మ్యాచ్ అయ్యేసరికి అది పెరిగి 2 మిలియన్స్ కి పైగా క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా 14.5 మిలియన్ ఫాలోవర్స్. దీన్నే అంటారు కష్టే ఫలి అని. ఇక్కడ పేరు పైసా కాదు, ప్యాషన్ ని చూస్తారు. వోజిన్హా ఇవాళ ప్రపంచానికి ఒక విషయాన్ని క్లియర్ కట్ గా గుర్తు చేశాడు. కలలు కనడానికి ఏజ్ ఎప్పుడూ అడ్డు రాదని. వోజిన్హా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి పక్కా రీషేర్ చేయండి.